విద్య ఉద్యోగ అవకాశాలకు సంబంధించి విద్యార్థుల్లో అనేక సందేహాలు ఉంటాయి. డిగ్రీలు పీజీలు అయిన తర్వాత ఎలాంటి కోర్సులు చేస్తే ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయో తెలుసుకోవాలి అనుకుంటారు. ఎంబీఏ ఫైనాన్స్ తర్వాత శాప్, ఒరాకిల్ రెండింటిలో ఏది నేర్చుకుంటే భవిష్యత్తు బాగుంటుంది, అలాగే ఎంసీఏ తరువాత టిప్కో నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? ఇలాంటి సందేహాలకు నిపుణుల సమాధానాలు తెలుసుకుందాం. నా పేరు స్వప్న. ఎంబీఏ ఫైనాన్స్ చేశాను. ఎంబీఏలో ఎస్ఐపి నేర్చుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఎంబీఏ ఫైనాన్స్ ఒరాకిల్ నేర్చుకుంటే ఎలా ఉంటుంది? స్వప్న, మీరు ఎంబీఏ చేశానన్నారు కదా, ఎంబీఏలో ఫైనాన్స్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ స్పెషలైజేషన్ తీసుకొని ఉండి మీకు అందులో ఇంట్రెస్ట్ ఉంది అంటే అదే ఫీల్డ్లో ఫస్ట్ మీరు శాప్ ఆర్ ఒరాకిల్ కాకుండా, అలాంటి ఈఆర్పి ప్యాకేజ్ కాకుండా ఫస్ట్ మీరు ముందుగా ఇండస్ట్రీలో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ కనీసం 2-3 సంవత్సరాల అనుభవం తెచ్చుకొని ఉంటే ఈ ఎస్ఏపి కానీ ఒరాకిల్ ఫైనాన్స్ రిలేటెడ్ మాడ్యూల్స్ ఏవైతే ఉంటాయో అవి నేర్చుకొని తద్వారా మీరు అలాంటి ఫీల్డ్లో కెరీర్ని స్టార్ట్ చేయొచ్చు. కానీ డైరెక్ట్గా మీలో చాలామంది ఏదో ఇన్స్టిట్యూట్కి వెళ్ళేసి ఎస్ఏపి లేదంటే ఒరాకిల్ ఇలాంటి కోర్సెస్ని జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత ఫర్దర్గా వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలనేది క్లారిటీ ఉండదు. మెయిన్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కాలేజ్లో చదువుకుంటారు, అక్కడ అంతా థియరిటికల్ కాన్సెప్ట్స్ కవర్ చేస్తారు. బట్ ఎస్ఏపి కానీ ఇలాంటివి ఎప్పుడు స్టార్ట్ చేయాల్సి ఉంటుందంటే మీరైతే ఏవైతే నేర్చుకున్నారో అవి యాక్చువల్ ఇండస్ట్రీలో మీరు ఒక 2-3 సంవత్సరాల అనుభవం తెచ్చుకున్న తర్వాతే ఎస్ఏపి కానీ ఒరాకిల్ ఇలాంటి ఈఆర్పి ప్యాకేజ్ నేర్చుకుంటే అప్పుడు మీకు ఈజీగా వాటిని అర్థం చేసుకొని వాటిని ఇండస్ట్రీలో అంటే అవి యూటిలైజ్ చేసే కంపెనీస్, అవి ఇన్స్టాల్ చేసుకొని యూటిలైజ్ చేసే కంపెనీస్లో వర్క్ చేయడానికి యూజ్ అవుతాయి. అంతేకాని డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి మీరు ఇలాంటి కోర్సెస్ నేర్చుకుంటే ఫలితం అనేది ఉండదు. హలో సార్, మై నేమ్ ఈజ్ సంతోష్. నా ఎంసీఏ కంప్లీట్ అయిపోయిందండి. నేను టిప్కో నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు రానున్న రోజుల్లో టిప్కోకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయా చెప్పండి. సంతోష్, టిప్కో అనేది బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్లో జావా డేటాబేస్ ఇలాంటివి ఇంటిగ్రేట్ చేసి యూజ్ చేసే టూల్ టిప్కో అనేది. దీనిని బయట మీరు ఇన్స్టిట్యూట్లో వెళ్ళి నేర్చుకోవాలన్నా కూడా అలాంటి టిప్కో చెప్పే ఇన్స్టిట్యూట్స్ చాలా అరుదుగా ఉంటాయి. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ టిప్కోని యూజ్ చేసే కంపెనీస్ ఏవి అని తెలుసుకోవడానికి మీరు గూగుల్ అలర్ట్స్ ద్వారా ఎలాంటి కంపెనీస్ ఈ టిప్కో టూల్ని యూజ్ చేస్తున్నాయి అన్నది తెలుసుకోవచ్చు. అలా మీరు రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉండవచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ఒకేసారి గూగుల్ అలర్ట్స్లో ఈ యొక్క కీవర్డ్ని, టిప్కో అనే కీవర్డ్ని, టిప్కో జాబ్స్ అలా కీవర్డ్స్ని పెట్టేసి ఉంచినట్లయితే మీకు రెగ్యులర్గా ఎవరు ఎక్కడ పోస్ట్ చేసినా కూడా మీకు ఆటోమేటిక్గా దానిపైన ఈమెయిల్ వచ్చేస్తుంది. దీని మీద అవకాశాలు అంటే చాలా అరుదుగా ఉంటాయి. ఎందుకంటే ఇది చిన్న చిన్న కంపెనీస్లో యూజ్ చేసే టూల్ కాదు. మీరు స్టార్టప్ మీడియం సైజ్ కంపెనీలో అంటే ఈ టిప్కో మీద బేస్ చేసుకొని మీకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఫస్ట్లో మీరు టిప్కో అని ఒక టూల్ మీద డిపెండ్ అని కాకుండా డొమైన్స్ మీద ఫోకస్ చేసేసి దాని తర్వాత మీరు టిప్కోలో కూడా జాబ్ తీసుకోవచ్చు. బట్ దానికి ఏంటంటే మీరు ఫస్ట్లో ఒకే టెక్నాలజీ మీద డిపెండ్ అవ్వకుండా మీ యొక్క ఇంట్రెస్ట్కి ఏదైతే తగినట్లుగా ఉంటుందో దాని మీద వర్క్ చేసుకుంటూ వెళ్ళడం, అలా మీ కెరీర్ని స్టార్ట్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఒక చిన్న విరామం.